హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈరోజు నుంచి వాహన మిత్ర అనే గవర్నమెంట్ స్కీమ్ అనేది స్టార్ట్ అవుతుంది. వాహన మిత్ర అంటే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 15,000 రూపాయలు గవర్నమెంట్ తరఫున అందించబడుతుంది. దీన్ని వాహన మిత్ర పథకం అంటారు. ప్రీవియస్ గవర్నమెంట్లో ఇది ఇష్యూ చేయడం జరిగింది. ప్రజెంట్ గవర్నమెంట్ కూడా దీన్ని కంటిన్యూ అయితే చేస్తుంది. ఇది సచివాలయంలో మాత్రమే అప్లై చేయాలి. బయట ఇంకెక్కడ అప్లై చేయడానికి అవ్వదు. మీ సేవల్లో కానీ ఇంటర్నెట్ సెంటర్లో కానీ అప్లై చేయడానికి అవ్వదు. దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత బండికి సంబంధించి ఆర్సీ కాపీ అంటే సి బుక్, తర్వాత ఇన్సూరెన్సు, పొల్యూషను, ఫిట్నెస్. ఇది ఆటో డ్రైవర్లకి ప్లస్ ఆటోలకి ప్లస్ మ్యాక్సీ క్యాబ్లు అంటారు కదా, వాటికి ఈ రెండింటికి కలిపి ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని మీ దగ్గరలో ఇవన్నీ డాక్యుమెంట్స్ పట్టుకొని మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి సంప్రదించండి. అయితే కొంతమంది ఓనర్స్ పేరు మీద ఆటోలు అయితే ఉంటాయి. ఆటోలు కానీ క్యాబ్లు కానీ ఓనర్స్ పేరు మీద ఉంటాయి. రన్నింగ్ చేస్తుంది డ్రైవర్స్ అనేవాళ్ళు రన్నింగ్ చేస్తుంటారు. మరి అలాంటి వాళ్ళకి ఈ పథకం అమలు అవుతుందా లేదని చాలామంది అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి కొంతమందికి అమలవుతాయి. ఎందుకంటే అందులో డ్రైవింగ్ లైసెన్స్ బట్టి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులది అయితే మాత్రం అమలు అవుతాయి. ఎందుకు అంటే రేషన్ కార్డులో ఇద్దరు పేర్లు ఉన్నాయనుకోండి, రేషన్ కార్డులో ఆర్సీ కాపీ ఒకరి పేరు మీద ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఒకరి పేరు మీద ఉంటే వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కానీ అయితే ఖచ్చితంగా ఈ స్కీమ్ డబ్బులు అనేవి వాళ్ళకి పడతాయి. వేరే ఒకే కుటుంబ సభ్యులు కాకపోతే మాత్రం ఆ డబ్బులు అనేవి పడవు. ఖచ్చితంగా ఎవరైతే ఓనర్ పేరు మీద ఆటో ఉంటుందో వాళ్ళకి మాత్రమే పడతాయి. అయితే వాళ్ళు కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత దానికి సంబంధించిన ఆర్సీ కాపీ, ఆటోకి సంబంధించి ఆర్సీ కాపీ, మిగిలిన డాక్యుమెంట్స్, ఫిట్నెస్, తర్వాత పర్మిట్స్, తర్వాత ఆర్సీ కాపీ, పొల్యూషన్, ఇన్సూరెన్స్ అన్నీ పట్టుకొని దగ్గరలో ఉన్న సచివాలయంకి అప్లికేషన్ ఫామ్ వాళ్ళే ఇస్తారు. నింపేసి సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా ఈ స్కీమ్ అనేది మీకు ఎలిజిబిలిటీ లిస్టులోకి వెళ్తారు. థ్యాంక్ యూ.